ఎందుకని దిస్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 0కి ఈక్వేట్ అయితే, కాబట్టి నాట్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను λ1 సంథింగ్ నాట్ ఈక్వల్ టు 0 సమ్ పాయింట్. అంటే రిమైనింగ్ ఏముంటుంది నాకు, ఇది నాట్ ఈక్వల్ టు 0. ఓకే, అంటే దీన్ని నేను 0కి ఈక్వేట్ చేయలేదు. రిమైనింగ్ ఎంత ఉంటుంది, x1 + x2 - 8. ఏం లేదబ్బా, λ1 × x1 + x2 - 8 = 0. దీన్ని 0కి ఈక్వేట్ చేయట్లేదు అంటే సమ్ వాల్యూ అనుకోండి. రిమైనింగ్ ఎంత ఉంటుంది నాకు, ఇది ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0 అంటే దిస్ ఇస్ ఈక్వల్ టు 0 అన్నట్టు. ఓకే, చేసిన తర్వాత నాకు ఒక ఈక్వేషన్ వచ్చింది, రైట్. సేమ్ యాజ్ λ2 అనేది నాట్ ఈక్వల్ టు 0, అప్పుడు 4లో సబ్స్టిట్యూట్ చేస్తా, ఈ ఈక్వేషన్ వస్తుంది. -x1 9 + x2 -5. ఇప్పుడు నేను ఈ రెండింటిని సాల్వ్ చేశాను. సాల్వ్ చేస్తే చూడండి బెట, ఈ రెండింటిని ఇక్కడ రాసి జస్ట్ ఈ రెండింటిని